ఇప్పుడు మీరు ఉంటారు, ప్లీజ్ సపోర్ట్ దెమ్. అండ్ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఎస్తర్ మ్యామే. సో ఎందుకంటే ఎస్తర్ మేడంతో నేను ఐరావతం చేశాను. సో ఈ లుక్ చూడగానే అదే అంటారు, మనది సిమిలర్ పోస్టర్ యాజ్గా ఇలానే ఉంటుంది. అండ్ మ్యామ్ చేసిన సినిమాలప్పుడు నేను ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి. చిన్న సినిమాని కూడా తీసుకొని వెళ్ళి పెద్ద సినిమా రేంజ్లో హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి. మీడియా మిత్రుల కంటే మీరు నిజంగా నా మిత్రులు, ఎప్పుడు మన ఫ్రెండ్స్. థ్యాంక్స్, లవ్ యూ ఆల్. బాబురాజు గారు చెప్పినట్టు మీరు లేకపోతే సినిమాలో లేవు, చిన్న సినిమాలు అసలు పట్టించుకుని ఆదలేరు. మీరే దాన్ని ఎంకరేజ్ చేసి నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తే ఈ సినిమా అలాగే తీసుకొని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ట్రైలర్ టీజర్ చాలా బాగుంది. రాజేష్ గారు, ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మీకు డబ్బులు కురిపించాలని మసూద్ గారు రైటర్ కానీ, కిరణ్ గారు హీరో గారు కానీ, మా డైరెక్టర్ గారు రమేష్ నాని అండ్ కో డైరెక్టర్ గారు సూర్య మ్యూజిక్ పేరు హరి గారు, ఆర్టిస్ట్ గారు శ్రీ స్వప్న గారు. ఇంకా ఆయన వెబ్సైట్ గురించి చెప్పవలసిన లేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడు లేజెండ్ ఇండస్ట్రీకి. సురేష్ రెడ్డి గారు. సో స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళండి, యంగ్ జనరేషన్. వీళ్ళందరికీ ఒకటే హోప్, ఒకటే ఎయిమ్ ఏంటంటే వాంట్ బి సక్సెస్. దానికోసమే కష్టపడి 24 గంటలు ప్రతి ఒక్కరు హోప్ ఉంటుంది. ఇండస్ట్రీ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చే కెమికల్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు పేరు పేరున మీరు సక్సెస్ అవ్వాలి, పెద్ద పెద్ద స్టార్లు అవ్వాలి. నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏంటి ఓకే. సో సార్ సినిమా డైలాగ్ చాలా బాగుంది. ఇంకా కమింగ్ టు ద పాయింట్ అమర్దీప్, నేను పెద్ద ఫ్యాన్ అమర్. సీరియస్లీ చాలా బాగుంటావు, హీరోగా ఉంటావు. ఆల్ ద సక్సెస్. నువ్వు చేసిన ముగ్గురు ఇంకా కోరుకుంటున్నాను. ఈ సినిమా 100% హిట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ మాటలో కాన్ఫిడెన్స్ ఉంది. వాళ్ళు చిన్న సినిమా చిన్న పెద్ద లేదు సార్, సక్సెస్ మాట్లాడారు. చిన్న సినిమా పోయడానికి వాళ్ళు అందరూ ఉన్నారు. 100% సక్సెస్ చేస్తారు. ఇంకా సురేష్ కొండ విషయంలో వస్తే, ఈ సినిమా నేను క్యారెక్టర్ చేస్తానని చెప్పి ఆయన ఫోన్ చేశారు డైరెక్టర్ గారు. నాకు డేట్ లేవని చెప్పాను. డేట్ లేవంటే ఎవడానికి డేట్లు అడిగాడు, నువ్వు లేకపోతే అని చెప్పి సురేష్ కొండ పెట్టుకున్నారు అక్కడ. అలా మన ఆర్టిస్ట్ ఒకేస్తున్నారు ఆయన. స్టిల్ సంతోషంగా బాధపడుతుంటున్నావు. లేదా నన్ను చెప్పారు డైరెక్టర్, రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. ఎస్తర్ తనతోటి 1000 అబద్ధాలు మూవీ చేశాను, పేమర బుల్లెట్ సినిమా చేశాను. రీసెంట్గా టెనెంట్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ ఉంది, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అందులో ఎస్తర్ మెయిన్ క్యారెక్టర్. తను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్గా ఇచ్చారు, 1:30 అలా ఇచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని వెళ్ళిపోవాలంటే వెంటనే తెలుసు కదా, స్కూల్ డ్రెస్ వెళ్ళి క్యారమ్లోకి వెళ్తే మొత్తం బట్టలు కొడుకుంటూ అక్కడ పోయి తరగతి ఆ ఫీల్ ఉంటాయి కదా. 2:30, 3 o'clock షార్ట్ ట్రైన్ వస్తే వేస్తారు. క్యారమ్కి వెళ్ళకుండా అక్కడే లొకేషన్ ఉంది, డైలాగ్ చూసుకుంటుంది అనమాట. నేనేంటి అప్పుడే వచ్చేసారంటే, నేను వెళ్ళలేదండి లంచ్ కదా. బ్రేక్ ఇచ్చారు కదంటే, ఇక్కడే తిన్నానండి అన్నారు. క్యారమ్కి వెళ్ళొచ్చు కదా అని అంటే, లేదండి నా డైలాగులు ఉన్నాయి. క్యారమ్కి వెళ్తే ఎవరితో ఫోన్లో మాట్లాడడం, లేదా మిస్డ్ కాల్స్ అటెండ్ చేయడం, మెసేజ్ చూసుకుని రిప్లైలు ఇవ్వడం, లేదా ఇంట్లో మాట్లాడడం టైం వేస్ట్ అవుతుంది. నేను డైలాగులు ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆ డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండిపోయింది. అంత డెడికేటెడ్ వర్క్, అంటే అంత సిన్సియర్. అది సీరియస్లీ నేను లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా, నీకు మెయిన్ లైన్ నుంచి క్యారెక్టర్లు వచ్చామంటే, క్యారెక్టర్స్ హీరో హీరోయిన్లే ఉండు, మన ఇండస్ట్రీ ఉండడానికి వచ్చాం, చచ్చిపోయానికి సినిమాలో ఉండాలని చెప్పి అంత గొప్ప ఆర్టిస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. మీరు చెప్పినట్టు మీరు మంచి చేసేట సార్. వీళ్ళందరికీ శుభం జరగాలని మనస్ఫూర్తి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. ఆయన గురించి చెప్పడం నాకు బాగా తెలుసు, కానీ ఇది గ్రేట్ అని చెప్పడానికి సందర్భాలకి అంటే నాకు సీనియర్ కాబట్టి ఆయన గురించి చెప్పే స్థాయి నాకు లేదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ విష్ ఆల్ ది బెస్ట్. మాయా టీమ్కి గుడ్ లక్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. చేసే కెపాసిటీ ఉన్న టీమ్ ఇది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతుంటాము, అది ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. సో యాజ్ వి వెంట్ ఆన్, నాకు నెక్స్ట్ తన స్టోరీ చెప్తూ ఫైనల్ గా లేదు ఈ సినిమా నేను చేసేసాను ఏదేమైనా పర్లేదని నాకు ఒప్పుకున్న రీజన్ ఏంటంటే దీని వెనక ఉన్న ఒక థాట్ అండ్ సెంటిమెంట్. సినిమా హారర్ లాగా కనిపిస్తుండొచ్చు, ట్రైలర్ టీజర్ మీకు ఒకలా ఇది ఉండొచ్చు, దట్ ఇస్ వన్ ట్రాక్, ఒక పార్ట్ అది. But the cinema has something else to say, and the emotion behind it is very strong. Driving force చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో అది నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను నేను అనుకున్నాను. నాకు మేబీ నేను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఇది ఒక సినిమా అయి ఉండొచ్చు, మంచిదైనా చెడు అయినా ఏదైనా, for me it is one of my films. But for this team, this is their first film. This if I don't నేను దీనికి ట్రస్ట్ చేయకుండా ఎవరు ట్రస్ట్ చేస్తారు, ఎవరో నా రిస్క్ తీసుకోవాలి. సో నేను ఆ రిస్క్ తీసుకుంటే నేను పోగొట్టుకునేది పెద్దగా ఏముండదు. బట్ ఇఫ్ నేను చెప్పినట్టు నా లైఫ్ లో నేను ఇంకొకరికి ఏదో ఒకటి చిన్నగా ఇవ్వగలిగితే, నేను ఒక 5 రోజులు ఇస్తే ఇంతమందికి వాళ్ళ కథ చెప్పే ఒక అవకాశం వస్తే వై నాట్ అనే ఒక ఇంకో థాట్ తో I got into this project and today I'm very glad. ఈ రోజు నేను చూసేటప్పుడు మన టీం మొత్తాన్ని చూసేటప్పుడు ఇట్స్ లైక్ ఒక కొత్త ఫ్యామిలీ బిల్డ్ చేసినట్టు ఫీల్ అవుతుంది. మనది ఒక టీమ్, మంచిదైనా చెడు అయినా సక్సెస్ అయినా ఫెయిలియర్ అయినా we are here for each other because we chose each other even before we knew the future. మనకి సక్సెస్ అని తెలిసి కలిసింది కాదు, మనం ఏది ఏమైనా పర్లేదు ఒక మంచి సినిమా చేద్దామని కలిసిన ఉద్దేశం అది. కాబట్టి I definitely know that we will always remain a team even after the release. So that is one great achievement we have already made, that we have each other. And success ఒకటి దేవుడి చేతిలో ఉంటుంది, ఒకటి మా ఆడియన్స్ చేతిలో ఉంటుంది. సో ఆల్రెడీ మీరు మన ఇన్విటేషన్ కి ఇంత విలువ ఇచ్చి ఇక్కడ దాకా వచ్చారు, ఇంత కవరేజ్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు. నా కెరీర్ లో ఒక పెద్ద పోర్షన్ ఆఫ్ మై క్రెడిట్ గోస్ టు డెఫినెట్లీ మీడియా పీపుల్. మీడియా వాళ్ళు, ప్రేక్షకులు, మీరు ఇచ్చిన ప్రేమ, అభిమానం, బ్లెస్సింగ్స్ తోనే ఇక్కడ దాకా వచ్చాను. సో ఖచ్చితంగా మీ పైన నాకు నమ్మకం, దేవుడి తర్వాత నెక్స్ట్ నమ్మకం ఆడియన్స్ మీదనే నాకు. సో డెఫినెట్లీ మీరు వస్తారు, అట్లీస్ట్ వచ్చి చూడండి. నచ్చేది నచ్చకపోవడం, మీ రివ్యూస్ మీరు ఇవ్వడం ఓన్లీ ఆఫ్టర్ వాచింగ్ కదా. సో ప్లీజ్ డూ కమ్, గివ్ ఇట్. నేను చెప్పినట్టు నేను సినిమా ఒప్పుకున్నప్పుడు నేను ఆలోచించింది మీరు ఒకసారి ఆలోచించండి. మీకు ఒక రోజు ఒక సినిమా, ఎన్నో సినిమాలు చూసిన దాంట్లో ఇది ఒక సినిమా మీరు చూస్తారు, కానీ మీరు ఈ సినిమా చూడడం వల్ల ఎంతో మందిని ఫస్ట్ సినిమా మీరు చూస్తున్నారు, ఎంతో మందికి ఫస్ట్ ప్రయత్నం మీరు చూస్తున్నారు. సో దానికి అవకాశం మీరు అందరూ ఇస్తారని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ గివ్ ఇట్ ఎ ఛాన్స్. ఇదే March 15th రాబోతుంది మాయా. మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కి రండి, మీ ఆశీర్వాదం, మీ ప్రేమ, మీ సపోర్ట్ మనకి చూపించండి అని అందరితో కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.